కర్నూలు బస్సు ప్రమాదం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎస్వి మోహన్ రెడ్డి సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వైఎస్ఆర్సీపీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, ప్రమాద ఘటన ఎలా చూడాలి? చాలా దురదృష్టకర సంఘటన. ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరగడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. అందరూ కూడా పండగ కానీ హైదరాబాద్ పోయి వాళ్ళందరూ కూడా ఈరోజు గాఢ నిద్రలో ఉండగానే ఈ ప్రమాదం జరిగి చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి టెక్నికల్ ఫాల్టా లేకుంటే మానవ తప్పిదం అనేది ఎంక్వైరీలో తేలాల్సింది. ఏదేమైనా చాలా బాధాకరంగా ఉంది. దీంట్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కూడా ఆర్థికంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పూర్తిగా ఒక బైకును ఢీకొనడం జరిగింది. ఆ బైకుతో సహా ట్రావెల్ చేయడం జరిగింది. ఒక 200 మీటర్లు అప్పుడే ప్రమాదం జరిగింది. పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా చూడాలి. ఇది బైక్ను ఢీకొన్న తర్వాత కనీసం బ్రేక్ వేసింటే ఫైర్ వచ్చేది కాదు. ఎందుకంటే అట్నే బైక్ను తోసుకుంటూ రావడంతో పెట్రోల్ లీక్ అయ్యి ఆ ఫైర్ వచ్చి బస్ అంటుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా డ్రైవర్ ఫాల్ట్. ఇమీడియట్గా బ్రేక్ వేసింటేది. డ్రైవర్ కూడా అందరినీ అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత లేకుండా దుంకి పారిపోవడం అనేది మరి బాధ్యతారాహిత్యం. కాబట్టి యాజమాన్యాన్ని తర్వాత డ్రైవర్ను అందరినీ కూడా అదుపులోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే ప్రమాద ఘటన హృదయ విదారకమైన ఘటన అని చెప్తా ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే పూర్తి దీనికి కారణమని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే ఈ ప్రమాదము ముందుగా బైకును ఢీకొనడం జరిగింది. అక్కడ నుంచి ఒక 200 మీటర్లు బైక్తో సహా జర్నీ చేయడం జరిగింది. ఆ జర్నీ చేస్తున్న క్రమంలోనే మంటలు వ్యాప్తి చెందాయి. ఇక్కడ పూర్తిగా సజీవ దహనమైన పరిస్థితి అయితే నెలకొంది. వారి కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ను.